తమ వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా ఆదరించే అలవాటు కొంతమందికే ఉంటుంది. మన టాలీవుడ్ ఆడియన్స్ మన హీరోల సినిమాలతో పాటు మంచి సినిమా అనిపిస్తే ఇతర ఇండస్ట్రీల సినిమాలను కూడా ఎగబడి చూస్తూ ఉంటారు. తమిళ్, మలయాళం, కన్నడ, లేటెస్ట్ గా హిందీ అని కూడా చూడకుండా మంచి సినిమా అనిపిస్తే టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించిన సినిమాలు ఎన్నో ఉన్నాయనే చెప్పాలి. కానీ అదే టైంలో మన సినిమాలను తమిళ ఆడియన్స్ చాలా రేర్ గానే ఆదరించారు. ఆ సినిమాల్లో ఉన్నది తమ హీరోలు అయినా కూడా వాళ్ళు ఆదరించిన సినిమాలు తక్కువే. ఇతర సినిమాల విషయంలో అంటే ఏమో అనుకోవచ్చు, కానీ లేటెస్ట్ గా కింగ్ నాగార్జున, ధనుష్ల కాంబోలో వచ్చిన కుబేరా సినిమాలో ధనుష్ అంటే చాలా బాగా ఆదరించే తమిళ ఆడియన్స్ ఈ రేంజ్ లో యునానిమస్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాను కూడా ఏమాత్రం ఆదరించకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తమిళ హీరో అయినా కూడా మన దగ్గర ఎక్సలెంట్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అంచనాలకు మించి ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ మంచి లాభాలను ఇప్పుడు లాంగ్ రన్ లో సొంతమయ్యేలా చేస్తూ ఉండగా, తమిళనాడులో తమ హీరో నటించిన సినిమానైనా కానీ వర్కింగ్ డే లో కేవలం 1,35,00,000 లోపే గ్రాస్ ను అందుకున్న కుబేరా సినిమా అక్కడ నష్టాలనే సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. ఆల్మోస్ట్ 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ అక్కడ దక్కించుకున్న సినిమా ఇప్పటి వరకు 7.35 కోట్ల రేంజ్ లోనే షేర్ ను వసూలు చేయగా 11 కోట్లకు పైగా షేర్ ను ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆల్మోస్ట్ 22 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను ఇంకా సినిమా సాధించాల్సిన అవసరం ఉండగా బాక్సాఫీస్ దగ్గర అక్కడ సినిమాకు భారీ ఎదురు దెబ్బ ఇప్పుడు తగిలేలా ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంతో కొంత నష్టాలను సినిమా అక్కడ తగ్గించుకోగలుగుతుందో చూడాలి. లేదంటే తెలుగు వర్షన్ అక్కడ వచ్చే నష్టాలను కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.